ఒక పర్యం పీఠం నుంచి లేచేటప్పుడు సంతోష్ గన్నపాటిని నేను అవధాని అని పిలుస్తూ ఉంటా. భాగవతరు అంటూ ఉంటా అప్పుడప్పుడు. భాగవతరు అంటే మన ఆశ్రమంలో ఒకప్పుడు స్వామీజీ లేనప్పుడు ఒక భాగవతర్ గారు ఉండేవారు. అద్భుతమైనటువంటి ఎన్నో డిగ్రీలు చేసినవాడు ఆయన. హరికథ చెప్పేవారు. ఆయన హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన వెళ్ళినప్పటి నుంచి స్వామీజీ ఉండినట్టుగానే కార్యక్రమం చేసేవారు. స్వామీజీ ఎక్కడైనా యాత్రకు వెళ్ళినప్పుడు. అటువంటి భాగవతుడు మళ్ళీ నాకు దొరకాలనుకుంటుంటే ఇప్పుడు చిన్న భాగవతుడు దొరికాడు నాకు. చిన్న ట్రైనింగ్ ఇస్తున్నా. ఆ భాగవతుల్ని పిలిచా. సంతోష్ ఇట్రా అన్న. వచ్చారు. ఈ దత్తాత్రేయుడికి ఒక నవరత్నమాల వేయాలనుకున్నాను రా అన్న. అయ్యో దానికేముంది, తెప్పించి వేసేసుకోవచ్చు. కాదు నవరత్నమాలానికి సన్మానం చేసి వాళ్ళని ఆశీర్వాదం చేయాలనుకున్నాను. ఆశీర్వాదం అది చేయాలనుకున్నాను. అందుకని ఆ నవరత్నమాల అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేరి నవరత్నమాలలు. ఒక్కొక్క మాణిక్యం, ఇదంతా ఒక్కొక్క మాణిక్యం. ఇవన్నీ పూసకొచ్చి పూలన్నీ వేరే, పూజ ఒకటే. వీళ్ళ భావన అంతా కూడా సనాతన ధర్మం మీదనే ఫోకస్ చేస్తున్నారు అందరూ కూడా. సంతోషం కదా.